హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కథా వేదిక. ఈరోజు మన వీడియో వచ్చేసి రివ్యూ ఆఫ్ మూవీ షిప్ డిటెక్టివ్స్. ఈ మూవీని డైరెక్ట్ చేసింది కైల్ బాల్డా అండ్ రాసింది క్రైగ్ మెజిన్. అండ్ ఈ సినిమాని 3 Bags Full అనే నోవెల్ మీద బేస్ చేసుకొని షూట్ చేశారు. ఈ సినిమాలో హ్యూ జాక్మ్యాన్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. అంటే మార్వెల్ సినిమాలు చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఈయన వోల్వెరిన్ అనే ఫేమస్ క్యారెక్టర్ పోర్ట్రే చేశారనమాట మార్వెల్లో. దిస్ ఇస్ అ స్మాల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద టీమ్. బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, ఈ వీడియో కంటెంట్ ఏంటనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. సో జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. సో ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో స్టోరీ గురించి స్పాయిలర్స్ లేకుండా చెప్పాలంటే, జార్జ్ అనే ఒక షెపర్డ్ అంటే తెలుగులో గొర్రెల కాపరి అని అర్థం. ప్రతిరోజు తన షీప్స్కి డిటెక్టివ్ స్టోరీస్ చదివి వినిపిస్తుండేవాడు. కానీ ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా జార్జ్ చనిపోతాడు. సో జార్జ్ ఎలా చనిపోయాడు అనే దాని మీద ఈ షీప్స్ ఏవైతే ఉంటాయో అవి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాయి. సో ఈ జార్జ్ యొక్క మర్డర్ మిస్టరీని ఎలా ఈ షీప్స్ సాల్వ్ చేశాయి అనే దాని మీదే ఈ సినిమా స్టోరీ. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ వినడానికి ఎంత ఫన్నీగా ఉంటుందో స్క్రీన్ మీద కూడా అంత ఎంటర్టైనింగ్గా ఉంటుంది. కానీ సినిమా కేవలం కామెడీ మీద మాత్రమే డిపెండ్ అవ్వదు. మిస్టరీ, ఎమోషన్, ఫ్రెండ్షిప్, లాస్, ఇలా చాలా ఎలిమెంట్స్ కూడా బాగా వర్క్ అయ్యాయి. ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే దాని కాన్సెప్ట్. ఎస్, ఇట్ హ్యాస్ ఏ యూనిక్ కాన్సెప్ట్. ఇప్పటి వరకు మనం ఎన్నో టాకింగ్ యానిమల్స్ మూవీస్ చూసుంటాం అండ్ ఎన్నో మర్డర్ మిస్టరీస్ మూవీస్ కూడా చూసుంటాం. కానీ ప్రతి మూవీలో కూడా ఎ మెన్ ఆర్ ఎ ఉమెన్ సాల్వ్స్ అ కేస్. బట్ ఇన్ దిస్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే ఇందులో అ గ్రూప్ ఆఫ్ షీప్స్, అంటే ఒక గొర్రెల మంద, లేకపోతే ఇంగ్లీష్లో ఫ్లాక్ అని అంటాం, సాల్వ్స్ దిస్ కేస్ అనమాట. సో ఇట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ ఈ సినిమాలో ఇంకో పాయింట్ ఏంటంటే ఇట్ హ్యాస్ వెరీ లిమిటెడ్ క్యారెక్టర్స్. అంటే సినిమా మొత్తం కూడా ఒక 10 to 11 మెయిన్ క్యారెక్టర్స్ మధ్య రన్ అవుతూ ఉంటుంది. అండ్ ఇట్ హ్యాస్ వెరీ మినిమల్ లొకేషన్స్ అనమాట. అండ్ ఇంకో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా వరల్డ్ ఏంటనేది, అంటే ఎవరు ఇక్కడ క్యారెక్టర్స్ ఏంటి అనేది మనకి సినిమా స్టార్టింగ్లోనే మనకి అన్ని ఇంట్రడక్షన్ ఇచ్చేస్తారు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనొచ్చు. సో సినిమా మొత్తం మనకి ఒక క్లారిటీ ఉంటుంది. అంటే ఈ క్యారెక్టర్ ఏం చేస్తుంది, ఈ క్యారెక్టర్ ఏంటిది అనేది ఒక క్లారిటీ అనేది మనకి ఈ ఇంట్రడక్షన్ వల్ల ఉంటుందన్నమాట. అయితే ఇది ఫుల్ స్పీడ్ థ్రిల్లర్ అయితే కాదు. కొన్ని చోట్ల పేస్ కొంచెం స్లోగా కూడా అనిపించవచ్చు. అలాగే ఎక్కువ మిస్టరీ మూవీస్ చూసే వాళ్ళకి కొన్ని ట్విస్ట్ ముందే గెస్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఎలాగంటే లైక్ కిల్లర్ కూడా ముందే గెస్ చేసే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే హ్యూ జాక్మ్యాన్ స్క్రీన్ టైం అనేది తక్కువ ఉన్నా సరే ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్ డిపెండ్స్ ఆన్ హిమ్. ఎందుకంటే తన మర్డర్ మిస్టరీ మీదే సినిమా మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇంకో నాకు మెయిన్గా ఇంకోటి ఏంటనిపించిందంటే వాయిస్. అంటే మనకి మామూలుగా ఇంగ్లీష్ సినిమాస్ కానీ డబ్బింగ్ సినిమాస్ కానీ చూసేటప్పుడు ఈ సబ్ టైటిల్స్ లేకుండా చూస్తే మనకి అంత అర్థం కాకపోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాయిస్ అనేది చాలా క్లియర్గా వినపడుతుంది మనకి. మనం తెలుగులో చూసినా ఇంగ్లీష్లో చూసినా కానీ వాయిస్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. సో మనం ఇంగ్లీష్లో చూసినా కానీ చాలా వరకు సబ్ టైటిల్స్ చూడకుండానే మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ షీప్ క్యారెక్టర్స్కి ఇచ్చిన వాయిస్ ఓవర్ ఏదైతే ఉందో ప్రతిది కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. కొన్ని సీన్స్లో అయితే ఈ షీప్స్ మధ్య వచ్చే కన్వర్జేషన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఎంటర్టైన్ చేస్తాయి. సో ఓవరాల్గా చెప్పాలంటే ద షీప్ డిటెక్టివ్స్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన ఒక ఫీల్ గుడ్ మిస్టరీ ఎంటర్టైనర్. రెగ్యులర్ యాక్షన్, హారర్, థ్రిల్లర్ సినిమాల మధ్య చూసి ఏదన్నా కొత్తగా యూనిక్గా చూడాలనిపిస్తే యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్. ఫైనల్గా ఈ మూవీ గురించి ఒక్క లైన్లో చెప్పాలంటే ఏ యూనిక్ థ్రిల్లర్ మూవీ విత్ సమ్ గుడ్ ఎమోషన్స్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.